ముందు ఆకుకూర తీసుకురా. ఇది యాక్చువల్ గా గంగపాయల కూర అంటారు దీన్ని. అంటే ఏంటి, దీంట్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అర్థమైందా? గంగపాయల కూరలు గంగవాయల కూర అంటారు. అది ఆకుకూర. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తా అంటే దీని మీద పప్పు చేసుకోవడం కోసం పెద్ద గిన్నె పెట్టు. అదే ఆకుకూర శుభ్రంగా నీళ్ళలో కడిగి పెట్టుకున్నాం. అర్థమైపోయిందా? అర్థమైంది. అలాగే ఉడకబెట్టిన పప్పు కూడా రెడీగానే ఉంది. ఓకే. ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి, మంట తగ్గించి నూనె వేసుకోవాలి. 1 2 గుడ్. చాలు. ఇప్పుడు ముందుగా ఏం చేస్తామంటే ఆవాలు, ఈ వెల్లుల్లిపాయలు కాస్తంత నలగొట్టాలి. నలగకూడదు. కొట్టు. అది ఇప్పుడు పసుపు ఎల్లుల్లిపాయలు చిటివేసి వేసేయి. అడ్డంగా విడిచి వేసారా? అంతే. పచ్చిమిరపకాయలు కూడా వేయి. ఇక ఇప్పుడు మినపప్పు వేసుకో. మినపప్పు ఇవి కూడా వేసుకో. వెల్లుల్లిపాయలు కూడా, కరివేపాకు దూసి వేసుకో. కలుపు. ఇదేమిటి? అల్లం పేస్ట్. మిరపకాయలు కాస్త వేగినా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇదిగో. నెక్స్ట్ టమాటా. వెరీ గుడ్. మంచి వాసన కదా, రుచి కూడా అంత బాగుంటుంది. వేగినా కాస్తంత ఉల్లిపాయలు చూడు. ఉల్లిపాయలు టమాటాలు కాస్త వేగిన తర్వాత ఆకుకూర కూడా దాంట్లో వేసేయాలి. ఇప్పుడు వేసేటప్పుడు ఎంత కనపడుతుంది, అది మగ్గిన తర్వాత ఏమైపోతుంది? కొంచెం అయిపోతుంది. అంటే తగ్గిపోతుంది. కలుపు, బాగా కలుపు. తగ్గిపోయిందా? నెక్స్ట్ ఏం చేస్తాం అంటే చింతపండు పులుసు పోసుకో. దాంట్లో చింతపండు పులుసు అందాకాల సగం పోస్తే చాలు. ఇది మగ్గిన తర్వాత దీంట్లో పప్పు, ఉప్పు 2 వేస్తాం. ఆకుకూర మగ్గిందా? మగ్గింది. ఇప్పుడు ఆ పప్పు వేసే దాంట్లో కొంచెం నీళ్లు పోయి చెప్తాను. చాలు. ఉప్పు తగుమాత్రంగా ఉప్పు వేయాలి. చాలు సరిపోతుంది. కలుపు, బాగా కలుపు. ఉప్పు మొత్తం కూర అంతా కలవాలి కదా, ఆకుకూరలకు అంటారు. అయిపోయింది. ఈ ఐటమ్ కూడా బ్రహ్మాండంగా అయిపోయింది. వెరీ గుడ్. గంగవాయల పప్పు రెడీ. కొంచెం తెక్క సన్నాసి కానీ పని మాత్రం బాగా చేస్తారు. ఈ పని చేస్తూ ఇంకో పని కూడా ఆలోచిస్తుంటా బాబాయ్. నేను ఒకే ట్రాక్ లో 2 ఆలోచించే గొప్ప వ్యక్తిని. దీన్ని ప్లాస్టిక్ ప్యాక్ అంటారు. అవును. ప్లాస్టిక్ కవర్ ఉన్నావు కదా. ఇప్పుడు ఇప్పుడు ఇది పెట్టావు అనుకో, నీ మొహం అబ్బుతుంది. యాపిల్ ముక్కలాగా భలే ఉంటది. యాపిల్ ముక్కలు పొలట వెళ్ళిపోతావు అనుకోను. అది కాదు బాబాయ్ నా మాటను. మాట మొక్కలు చూసుకో. సన్నాసి రోడ్డు మీద అనుకో, అందుకు చెప్పులు తీసుకొడతారు. సన్నాసి ఫోన్ చూస్తే అసలు సన్నాసి ప్రతిదానికి ఇలా ఫైర్ అయిపోతాడు ఆ వ్యక్తి. ఈ పప్పులో కలర్ ఉంది, పప్పులో ఉప్పు ఉంది, కారం ఉంది, కానీ ఇంకేదో తగ్గింది. ఫైర్ ప్యాక్ చేస్తే వచ్చిన ఇంకా కస్టమర్లు ఇంకా తగలేటడం కాదు, ఫైర్ ప్యాక్ పడుతున్నది. చెప్పు తీసి కొట్టాను నేను. ఎందుకు? ఇంటికి వెళ్ళి మొహం నుండి ఏమో ఫేవరెట్ అంట అన్ని పూసేవంట. ఎవరు ఆవిడేమో ఒట్టిగట్లు పెట్టేసి ఎర్ర మొక్కు మొగ్గు పెట్టినట్టు మొగ్గు పెట్టి వస్తావు సన్నాసి. కులుకుతున్నాడు పైగా. మామిడి పళ్ళు తొందరగా టైంలో మగ్గాలంటే ఏం చేస్తాం? మంద వేసి ఒక రూమ్ లో మగ్గ పెడతావా? అట్టనే మందు రాసి ఒక రూమ్ లో మగ్గ పెడితే మగ్గుద్దేమో, మంచి కలర్ వచ్చిద్దేమో అనుకున్నా. ఇంకా పోయింది రైతుకి. ఇంకా పోలేదు. నిన్ను మాత్రం తీసేది పప్పు కింద తీసేది మొహం పెడతావా? ఇంకా ఎర్రగా అవుతుంది. ఏంటి బాబాయ్ సీరియస్ మాట్లాడుతున్నావా? సీరియస్ గా అవుతాయండి. ఆవకైతే ఫ్లాష్ బ్యాక్ చేస్తాను. నీకేమనుకున్నావు? ఏం చేస్తావు నాకు? వద్దే బాబాయ్. ఏం చేస్తావా? ఒక్కసారి కొంచెం బాబాయ్, ఒక్కసారికి సన్నాసి తలెత్తు తెల్లవాయి చచ్చిపోతుందంట బాబు. ఎవరు ఈ వయసు తర్వాత మంది నాకు తెలియగలుగుతాను. చదువుతూ పదమంటావా? ఈ వయసులో కమెంట్ పట్టిందా? అబ్బా బాబాయ్ బాబాయ్ పప్పు అయిపోయింది. ఇంకేమన్నా ఏమంటావా? ఏమో కాదు. అబ్బా